పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ పాన్ ఇండియా ప్లాన్, పొరుగు రాష్ట్రాల్లో విస్తరించే ప్రణాళిక. కర్ణాటక, కేరళ, తమిళనాడుపై కన్ను. సొంత గడ్డపై స్లో మోషన్లో జనసేనాని జాతీయ వ్యూహం వెనుక కథేమిటో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయంతో సరికొత్త శకాన్ని లిఖించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుత వ్యూహాలు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు పార్టీ శ్రేణులను ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులకు విస్తరించే పనిలో జనసేనని నిమగ్నమవడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడే కేరళకు చెందిన పలువురు ప్రముఖ సామాజిక కార్యకర్తలు, కర్ణాటక నుంచి మాజీ శాసనసభ్యులు జనసేన తీతం పుచ్చుకోవడం ఆ పార్టీ జాతీయ ఇమేజ్ను ఒక్కసారిగా పెంచింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక నేతగా ఎదిగిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి గొంతుకగా మారాలని భావిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విస్తరణ వేగంగా జరుగుతున్న సొంతగడ్డ అయిన ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆయన అడుగులు చాలా నెమ్మదిగా పడుతుండడం గమనార్హం. ఈ జాతీయ స్థాయి విస్తరణ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న క్యాడర్లో మాత్రం ఒక రకమైన అసహనం వ్యక్తమవుతుంది. ఎన్నికల సమరం ముగిసి ఇంతకాలం అవుతున్నా జనసేనలో ఇప్పటికీ పూర్తిస్థాయి జిల్లా, మండల కమిటీల నియామకం జరగకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అధికారిక బాధ్యతలతో బిజీగా ఉండడం దీనికి ఒక కారణమైతే, కేవలం అర్హులైన నిబద్ధత కలిగిన వారికి పదవులు దక్కాలన్న ఆయన పట్టుదల మరో కారణంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో అధికార కమిటీలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలోనూ, అలాగే మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతో స్థానికంగా సమన్వయం చేసుకోవడంలోనూ జన సైనికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జాప్యం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో గందరగోళం నెలకొంది. జనసేన సంస్థాగత బలోపేతానికి ప్రస్తుతం మరో పెద్ద అంతర్గత అడ్డంకి ఎదురవుతుంది. ఎన్నికల విజయం తర్వాత పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న వారితో పాటు సోషల్ మీడియా వేదికగా హడావిడి చేస్తున్న కొందరు కార్యకర్తలు సృష్టిస్తున్న వాతావరణం పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చాక అకస్మాత్తుగా యాక్టివ్ అయిన వీరంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తాము ఆశించిన పదవులు రాకపోతే కూటమి ప్రభుత్వంపై, సొంత నాయకత్వంపైన సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించడానికి కూడా వెనకాడడం లేదు. ఈ ప్రమాదకర ధోరణిని పవన్ కళ్యాణ్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చే తాత్కాలిక నేతల్ని కాకుండా గత 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని అన్ని కష్ట నష్టాలను వచ్చిన నికాల్సిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిశ్చయించుకున్నారు. అందుకే బాధ్యతల అప్పగింతలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న ఈ అత్యంత కీలకమైన తరుణంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది కూటమి పునాదులను దెబ్బతగుతుందని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ పరమైన దూకుడును కొంతమేర తగ్గించి సంపూర్ణ పరిపాలనపై తన దృష్టంతా కేంద్రీకరించారు. అయితే ఇదే సమయంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తన గ్రామస్థాయి కమిటీలను పటిష్టం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మరింత బలీయంగా మారుతుందంటే జనసేన మాత్రం ఈ రేసులో వెనకబడిపోతుందన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం ద్వారా జాతీయ స్థాయిలో జనసేనకు లభించే గుర్తింపు, ప్రతిష్టలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పార్టీ మరింత ఎదగడానికి దోహదపడతాయని అధినేత నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇప్పుడు కేవలం సంఖ్యాబలం పెంచుకోవడమే కాకుండా నిబద్ధత కలిగిన నాయకత్వ నిర్మాణాన్ని సాధించడం వైపు మళ్లింది. ఈ క్రమంలో జరిగే జాప్యం ప్రస్తుతానికి క్యాడర్కు ఇబ్బందిగా కనిపించినా దీర్ఘకాలంలో ఇది పార్టీకి ఒక బలమైన సైద్ధాంతిక పునాదిని ఇస్తుందని జనసేన అగ్రనాయకత్వం గట్టిగా సమర్థిస్తుంది. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే కంటే ఆలస్యమైన శాశ్వత ఫలితాలు ఇచ్చే మార్గాన్ని ఎంచుకోవడమే శ్రేయస్కరమని వారి భావన. మరి పాన్ ఇండియా ఆశల నడుమ సొంత రాష్ట్రంలో జనసేన పూర్తిస్థాయి కమిటీలతో ఎప్పటికీ సరికొత్త రూపం సంతరించుకుంటుందో, ఈ స్లో మోషన్ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.